హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ వాలంటీర్ల పైన ఇప్పటికి కూడా ఏపీలో గందరగోళం అయితే నడుస్తుంది సార్. వీళ్ళని తీసుకుంటారా లేదా, ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా లేదా అని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లకు షాక్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ వాలంటీర్ల విషయంలో ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకున్నారు? కోర్టు కూడా ఇన్వాల్వ్మెంట్ అయిందంట కదా, మరి ఏ విధంగా ఏం జరగబోతుందంటారు? వాలంటీర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడలేదు. పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. మామూలుగా అయితే గతంలో చంద్రబాబు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ఏంటి, వాలంటీర్ల వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తాను, మీరెవరు రిజైన్ చేయకండి, మీకు నేను 5,000 బదులు 10,000 ఇస్తాను, మీరు భయపడకుండా పనిచేయండి, మీరు రూల్స్కి చట్టాన్ని అతిక్రమించి పనిచేయొద్దు, వైసీపీకి అనుకూలంగా పనిచేయొద్దు అనేది చంద్రబాబు గట్టిగా అప్పీల్ చేశాడు. అయితే వాలంటీర్లు ఏంటంటే చాలా చోట్ల మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని నమ్మారు. పైగా ఇదే చంద్రబాబు అనుకూలురైన నిమ్మగడ్డ రమేష్ వాలంటరీ వ్యవస్థని సస్పెండ్ చేయించాడు. సో ఒకవైపు ఏమో వాలంటీర్లకి డబ్బులు ఎక్కువ ఇస్తాను, కంటిన్యూ చేస్తానని చంద్రబాబు చెప్పాడు. మళ్ళీ అదే చంద్రబాబుకు నమ్మకం లేదు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ వైసీపీ అనుకూలంగా ఉంటుంది, వైసీపీకి ఓట్లు వేయిస్తారు, కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయకపోతే ఇబ్బంది అని చెప్పి సస్పెండ్ చేయించారు. దానివల్ల కొంతమందిలో వ్యతిరేకత కూడా వచ్చింది వీళ్ళ వల్ల, సస్పెన్షన్ కారణంగా. సో అందుకని వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాడు, మీకు ఉద్యోగాలు ఉండవు అనేది కూడా ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి నమ్మి కానీ లేకపోతే కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు బెదిరించి కానీ మొత్తానికి దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబుకి ఏంటంటే ముందు నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబుకు మంచి అభిప్రాయం లేదు. దానికి ప్రధాన కారణం ఏముందంటే వాలంటీర్ వ్యవస్థ జగన్కి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబుకు ఉన్న అండర్స్టాండింగ్. అది వాస్తవం కూడా. వాలంటీర్ వ్యవస్థ అనేది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది, ప్రజలకు అది బాగా ఉపయోగపడింది. అట్ ద సేమ్ టైం ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దానేమి ఆయన నేను కంప్లీట్గా పక్కన పెడతాడని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఆయన తన మనుషుల్ని పెట్టుకోవాలనేది తనకున్న ప్లాను. రెండోది 10,000 చేశాడు కాబట్టి ఇంతకుముందు ఉన్న 2,60,000 మందికి బదులుగా 1,00,000 చిల్లరకో ఇప్పుడు ఆయన పెట్టుకుంటాడు. ఎందుకంటే బడ్జెట్లు అన్ని చోట్ల కట్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. ఆయన ఇచ్చిన హామీలు దాదాపు 1,20 కోట్ల వరకు పర్ ఇయర్ ఖర్చు పెట్టాలని మింట్ అనే పత్రిక అనలైజ్ చేసింది, రీసెర్చ్ చేసి ఒక్కొక్క దానికి ఎంత అవుతుందని. సో అలాంటప్పుడు 1,20 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? ఎందుకంటే జీతాలు ఉన్నాయి, ఇతర రెగ్యులర్ ఖర్చులు ఉన్నాయి, కొత్తగా వచ్చే ఆదాయం ఏమి లేదు. సంపద సృష్టిస్తానన్నాడు కానీ అది ఒక రోజులో సంపద సృష్టి అనేది జరగదు. సో ఇదంతా టైం పడుతుంది. ఆల్రెడీ అమరావతికి 1.5 lakh crore 2 crores పైన అక్కడ ఖర్చు పెట్టాలి. ఒకవేళ సెల్ఫ్ ఇదైనా కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయాలి, చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ నిర్మించాలి కదా. అవన్నీ నిర్మిస్తే కదా ప్రైవేట్ వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుకుంటారు. సో ఇవన్నీ చేయాలంటే దాదాపు వాళ్ళ భాషలో చెప్పాలంటే 2.5 సంవత్సరంలో మేము చేస్తాం, 1.5 crore ఖర్చు అవుతుంది అన్నారు. సో ఇట్లాంటి వాటికంతా ఖర్చు పెట్టాలంటే 3 లక్షలకు పైన బడ్జెట్ లేదు. సో ఈ 5 ఏళ్లలో 5/3 15 lakhs ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ ఒక పథకాలకే 1,20,000 కోట్లు పెట్టాలి. మరి ఇదంతా సాధ్యమా అన్నప్పుడు ఎక్కడికక్కడ తన హామీల్ని కట్ చేసుకోవాలి తెలియకుండా ప్రజలకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి 5,000 ఇస్తున్నారు. చంద్రబాబు ఏం చేస్తాడు, ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ అంటాడు, 10,000 ఇవ్వచ్చు, అప్పుడు ఇబ్బంది లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈసారి వాలంటీర్లకి ఇప్పటి వరకు అపాయింట్ చేయలేదు. పెన్షన్ కూడా ఇప్పుడు July 1st సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఇప్పిస్తున్నారు. సో అది కూడా ఇంకా ఏం ఫిట్టింగ్ పెడతారో తెలియదు వచ్చేసరికి. అంటే సచివాలయ ఉద్యోగులు కూడా సరిపోనప్పుడు ఏం చేస్తారు, ఫిట్గా ఉండే వాళ్ళంతా సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోండి, మిగతా వాళ్ళకి ఇస్తారని చెప్తారు. లేదా ఫిట్గా ఉండే వాళ్ళకి బ్యాంకులు వేస్తాం, మీరు బ్యాంకులకి వెళ్ళి తీసుకోండి అని చెప్తారు. సో ఏదో ఒక మొత్తానికి
ఒక్కొక్కటి ఫిట్టింగ్లు మొదలవుతాయి. అట్లాగే ఒక ఇంట్లో పెన్షన్ వస్తుంటే మహిళలకి ఇచ్చే 2500 లేదని చెప్తారు. ఇలా ఇంకా ఇప్స్ అండ్ బట్స్ అంటాం కదా, ఇప్స్ అండ్ బట్స్ అన్నీ మొదలవుతాయి. సో ఇలా కట్ చేసుకుంటూ రావాలా. 1,20,000 కోట్లు పెట్టలేడు కాబట్టి. ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఆల్రెడీ కర్ణాటకలో అయితే ఒక ఇండిపెండెంట్ కన్సల్టెన్సీ ఏజెన్సీకి ఇచ్చారు. మేము ఈ పథకాలకి డబ్బులు ఎట్లా చేయాలి, మీరు మాకు సలహాలు ఇవ్వండి, ఎట్లా పథకాలను కంటిన్యూ చేయాలని. మరి ఇది ముందు తెలీదా ఇచ్చేటప్పుడు అంటే, ముందు వాళ్ళకి అనవసరం, గెలుపు ముఖ్యం. అలాగే చంద్రబాబు కూడా అదే టెక్నిక్ ఫాలో అయ్యాడు. జగన్ అది ఫాలో కాలేదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది పనిచేయదని అందరూ అనుకున్నారు, కానీ కర్ణాటకలో పనిచేసింది, ఇక్కడ తెలంగాణలో పనిచేసింది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా చంద్రబాబు సూపర్ 6 కావచ్చు ఇవన్నీ పనిచేసినట్టే అక్కడ పోస్ట్ పోల్ సర్వేలు చెప్తున్నారు. ఎందుకంటే జగన్ 3,000 ఇస్తుంటే చంద్రబాబు 4,000 ఇస్తాడు ఎవ్రీ మంత్. ఒకవేళ జగన్ 4,000 ఇస్తానని కూడా చెప్పలేదు, చివరిలో ఒక 1,000 రూపాయలు 500 పెంచుతున్నాడు. ఎవరికి కావాలి, ముందు నుంచి ఇస్తాడు. అది కూడా అంతకు ముందు కూడా 3,000 కలిపి 7,000 ఇస్తానన్నాడు చంద్రబాబు. అట్లాగే రైతులకు 20,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నాడు. 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. ఉచిత బస్సు అని చెప్పాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇట్లా అన్ని సెక్షన్లకి విపరీతమైన హామీలు ఇచ్చేశాడు. సో జగన్ కంటే ఇవి బెటర్ కదా అనేది అనుకున్నారు. జగన్ ఈయన విశ్వసనీయత అదంతా అన్నా కూడా నమ్మలేదు జనం. జగన్ మాట నమ్మలేదు. ఎందుకంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ నేను గ్యారంటీ, నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు తరఫున పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. సో పవన్ కళ్యాణ్ క్లీన్ రికార్డు ఉంది. అతని మీద ఏ రకమైన అవినీతి ఆరోపణలు కానీ, గతంలో మాటిచ్చి తప్పిన ఇది కానీ ఏవి లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ గ్యారంటీల్ని వాళ్ళు విశ్వసించారనేది మనం అనుకోవాలి. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏదేమైనా చంద్రబాబు ఎంతో కొంత కోత పెట్టక తప్పదు. అలాగే వాలంటీర్లకు ఇప్పుడు ఏమేమి జరుగుతుందంటే, ఒకటేమో వాలంటీర్లని వైసీపీ మీద కేసులు పెట్టండి, మిమ్మల్ని బెదిరించడం వాళ్ళ మీద కేసులు పెట్టండి అంటున్నారు. కేసులు పెట్టి వచ్చినా కూడా పట్టించుకోలేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ని కలిశారు, అంతకుముందు మినిస్టర్లను కలిశారు. అయినా వాళ్ళ గోడు ఎవరు వినే విధంగా కనిపించలేదు. రెండవది, ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం 200 వరకు సచివాలయాలకి కేటాయించింది డబ్బులు. ఏ పేపర్ అయినా నచ్చింది కొనుక్కోమని వాళ్ళు సాక్షి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది జీవోని. ఆ జీవో లేదు. మూడవది, కోర్టులో ఈ హైకోర్టులో ఎన్నికలకు ముందే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అదేంటంటే అది కూడా తెలుగుదేశం వాళ్ళే వేయించారు. అదేంటంటే వాలంటీర్లు మూకుమ్మడిగా రిజైన్ చేయడాన్ని మీరు ఒప్పుకోకండి అని. అప్పుడు వాదనలు కూడా ఏమొచ్చాయంటే, వాలంటీర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు రిజైన్ చేస్తే చేయొద్దని చెప్పడానికి కోర్టు ఎలా చెప్తుంది అనేది వాదనలు వినిపించాయి. బట్ అప్పుడు కోర్టు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కోర్టు గవర్నమెంట్కి అడిగింది, ఇలాగ రిజైన్ చేస్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటని ఇటు గవర్నమెంట్ని ఇటు ఎలక్షన్ కమిషన్ అడిగింది. నిజానికి అయిపోయిందా, అదేదంటారు అయిపోయిన పెళ్ళికి మేళం ఏంటరా అని, అలాగా ఉంది. ఇది ఆల్రెడీ రిజైన్ చేసేసారు. చేయనాక ఇప్పుడు వాళ్ళని తీసుకోవలేదనేది చర్చ. ఇప్పుడు రిజైన్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటని కోర్టు ఇప్పుడు అడిగితే మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేది చూడాలి. మాకేం అభ్యంతరం లేదంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రిజైన్ అయిపోయింది కదా. గవర్నమెంట్ జనరల్గా ఏం వాళ్ళు రిజైన్ చేయడం వల్ల మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే అభ్యంతరం లేదుగా, వాళ్ళకి అయిపోయింది ఎలక్షన్ ముందు అభ్యంతరం. ఇప్పుడేముంది, ఇంకా మీరు అందరూ కూడా చేసుకుంటారా, మాకేంటి అనుకుంటారు వీళ్ళు. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు యాజ్ ఇట్ ఈజ్గా ఈ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వడు. ఇచ్చేదైతే ఈ పాటికి ఇచ్చుండేవాళ్ళు. ఆయన ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఏం చేస్తాడంటే పేరు కూడా మారుస్తాడు. వాలంటీర్ అన్ని పేర్లు ఇప్పుడు జగన్ పెట్టిన స్కీములకు అన్నిటికీ పేర్లు మార్చేశాడు. దీన్ని కూడా వాలంటీర్ అంటే మళ్ళీ జగనే గుర్తు వస్తాడని చెప్పి ఆయన పేరు మారుస్తాడు. పేరు మార్చి దానికి మళ్ళీ విధి విధానాలు మార్చి డిగ్రీ చదువుంటేనే వాలంటీర్ పోస్టు, ఎందుకంటే 10,000 ఇస్తున్నాం కాబట్టి. అట్లాగే ఒక వాలంటీరు పంచాయతీ పరిధిలో పనిచేయాలి, సర్పంచ్ కింద పనిచేయాలి, తర్వాత మండల స్థాయిలో ఇతర పనులు కూడా వాళ్ళకి ఇస్తారు. వాలంటీర్ అనేది ఉండదు నాకు తెలిసి. ఫుల్ టైం జాబ్ లాగా పెడతారు వాళ్ళని 10,000 ఇచ్చి. ఈ ఫుల్ టైంలో వాళ్ళకి మండల స్థాయిలో అనేక పనులు ఇస్తారు. ఇది చంద్రబాబు చేస్తాడు. చంద్రబాబు ఏమీ అమాయకుడు కాదు. వాళ్ళని ఏదో 3 రోజులు పనిచేస్తే 5,000 బదులు 10,000 ఇస్తానంటే వీళ్ళు కాబట్టి అమాయకులు నమ్మారు, కానీ చంద్రబాబు అమాయకుడు కాదు. జరగబోయేదే ఇది. కాబట్టి అదొక రకమైన రెగ్యులర్ జాబ్ లాగా చేస్తారు. అందుకని ఇప్పుడు స్కిల్ టెస్టింగ్ దానికి సంబంధించి కూడా
నిన్న క్యాబినెట్లో ఓకే అయింది. అంటే వీళ్ళల్లో కొంతమందికి స్కిల్స్ డెవలప్